భారతీయ జనతా పార్టీతోనే దేశ ప్రజలందరికీ సమాన న్యాయం జరుగుతోందని భాజపా మండల శాఖ అధ్యక్షులు పంతులు హరీష్ స్పష్టం చేశారు. మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో కమలం జెండా ఆవిష్కరించి భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని రాంపూర్, కిస్టాపూర్, చిన్నఘనాపూర్, రంగంపేట, ఏటిగడ్డ, మాందాపూర్ గ్రామాలలో బూత్ లెవెల్ అధ్యక్షులు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కిస్టాపూర్ గ్రామ సర్పంచ్ సాదుల స్వప్న ఉసయ్య, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఎంచర్ల శేఖర్ యాదవ్, గ్రామ ఉప సర్పంచ్ చందాపురం నిర్మల శేఖర్, రాంపూర్ మాజీ ఎంపీటీసీ యాదగిరి, కిస్టాపూర్ బీజేపీ బూత్ అధ్యక్షుడు సాదుల దుర్గా ప్రసాద్, ఎంబరి శేఖర్ యాదవ్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ఉపాధ్యాయ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క ఆశయాలతో జనసంఘం నుంచి భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తారీఖు నాడు ఆవిర్భవించింది. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అంత్యోదయ, ఏకాత్మత, మానవతావాదం. అంత్యోదయ అంటే చిట్ట చివర ఉన్న వ్యక్తికి కూడా, పేదకు కూడా ఏదైతే ప్రతిఫలాలు కూడా ఉన్నతవంతులకు అందుతాయో చిట్ట చివర ఉన్న పేద వ్యక్తులు కూడా అదే ఫలాలు అందాలని ఈ యొక్క సిద్ధాంతాన్ని నమ్మిన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మొదటి అధ్యక్షుడు అటల్ బిహార్ వాజ్పేయి. ఈయన ఈ పార్టీ ఏర్పడిన తర్వాత విలువలకు కట్టుబడిన ఒకటే ఒక ఓటు తక్కువడినా కానీ కొనుక్కోకుండా ఆ రోజు ఆయన పదవిని తృణప్రాయంగా వదిలేసిండు. అట్లాంటి సిద్ధాంతాలను ముందు తీసుకెళ్తుంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ 2 ఎంపీ సీట్ల నుంచి ఈరోజు 3వసారి ప్రధానమంత్రిగా ఉండనీకే ఈ విలువలు మాకు తోడ్పై ఉన్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లులు శాంక్షన్ చేయబడింది. అదే రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి మనకు నిధులు విడుదల చేయండి. అలాగే ఉచిత రేషన్ ఈ పేదలకు, కడి పేదలకు ఇప్పటికే ఈ మంత్ 3 నెలలకు సరిపోయేంత రేషను ఇప్పటికీ మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు 19 రాష్ట్రాల్లో అలాగే 4 కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో మన పార్టీ ఈరోజు అధికారంలో ఉంది. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో కంపల్సరీగా మేము అధికారంలోకి వస్తాం. ఒకప్పుడు ఏమీ లేని ఇక్కడ మీకు ఈరోజు 8 ఎంపీ సీట్లు ఉన్నాయి, ఈరోజు 8 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఈరోజు మేము కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు మీకు గెలిచాం. రేపు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ పైన కాషాయ జెండా రెపరెపలు ఆడిస్తాం. ఈరోజు ఎందుకంటే హిందువుల ఆరాధ్య దైవమైన రామ మందిరం నిర్మాణం గత 500 సంవత్సరాల నుంచి ఉన్న రామ మందిర నిర్మాణం కేవలం భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రమే మనకి ఈరోజు సహకారమే. అన్ని వర్గాల ప్రజలకి తోడ్పడుతుంది, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మన దేశంలో అత్యధికంగా దళితులు ఎమ్మెల్యే ఉన్నది, దళితులు ముఖ్యమంత్రులు ఉన్నది, అలాగే దళితులు కేంద్ర మంత్రులు ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. అలాగే ఈరోజు గిరిజన మలయను రాష్ట్రపతి చేశాం, ఒక ముస్లింని మనం రాష్ట్రపతి చేశాం, ఒక దళితుని రాష్ట్రపతి చేసిన పార్టీ బీజేపీ పార్టీ. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులను కనీసం బీసీలను నియమించే చాతగాని పార్టీలు తెలంగాణలో ఉన్నాయి. కానీ ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, జాతీయ అధ్యక్షుడిని కూడా ఒక దళితుడిని, ఒక బీసీని నియమించిన పార్టీ బీజేపీ. అందుకే ఇట్లాంటి పార్టీని అన్ని వర్గాల ప్రజలు ఆదరించి ప్రజలకు తీసుకెళ్లాలని రేపు రాబోయే తరాల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కంపల్సరీగా ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.